సో మీరు యూకేలో ఉన్నట్లయితే మీకు ఇలాంటి అనుభవాలు అయినట్లయితే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను, నాకు మెసేజ్ చేయండి. అలాగే నాకు మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో షేర్ చేయండి. నేను డెఫినెట్గా వాటి మీద బ్లాగ్స్ తీసి మన వాళ్ళందరికీ షేర్ చేద్దాం. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్యని బ్లాగ్స్. నా పేరు సాయి కిరణ్ సూర్యని. నేనైతే ప్రెసెంట్ యూకేలో ఉన్నాను. సో ఈ బ్లాగ్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేయబోతున్నాను. ఏంటి అని అంటే, బ్యాక్ సైడ్ ఉంది కదా ప్రైమార్క్, దానికి సంబంధించి నాట్ ఓన్లీ ప్రైమార్క్, అలాగే కొన్ని షాప్స్కి సంబంధించి ఇక్కడ మన వాళ్ళకి చేయి దూరత ఎవరికైతే ఉందో, మీన్స్ దొంగతనాలు ఎవరికైతే చేసే అలవాటు ఉందో వాళ్ళకి సంబంధించి ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. ఏంటి అని అంటే, సో నాతో పాటు షిఫ్ట్లో పనిచేసే ఒక అమ్మాయి, ఒక అక్క ఉన్నారనమాట. సో ఆ అక్క అయితే నాకు ఈ థింగ్ షేర్ చేశారు. ఏంటి అని అంటే, సో వాళ్ళు యూకే వచ్చిన కొత్తలో ఒక న్యూ కపుల్ వాళ్ళకి పరిచయం అయ్యారంట. సో యూకేలో వాళ్ళు ఏంటంటే లైక్ మంచిగా మింగిల్ అయ్యారంట, చాలా బాగున్నారంట కపుల్ వీళ్ళకు. సో ఏంటి అని అంటే, వీళ్ళు కొత్తగా వచ్చారు కదా, సో ఇక్కడ థింగ్స్ కొన్ని కొనుక్కుందాము, షాపింగ్ చేద్దాము, ఇక్కడ థింగ్స్ చూద్దాం అనేసి అనుకున్నారంట. సో వాళ్ళతో కలిసి వీళ్ళు ప్రైమార్క్కి వెళ్దాం అనుకున్నారంట. సో అప్పుడు వీళ్ళు ప్రైమార్క్కి వెళ్దాం అనుకున్నారంట. అప్పుడు ఏమైందనంటే, లైక్ వీళ్ళు బ్రో వాళ్ళతో ఎవరైతే పరిచయం అయ్యారో వాళ్ళని అడిగారంట, సో ఇలా మేము ప్రైమార్క్కి వెళ్దాం అనుకున్నామని చెప్పేసి. సో ఎందుకు బ్రో, మేము అందరం కలిసి వెళ్దామని చెప్పేసి కలిసి అయితే వచ్చారంట ప్రైమార్క్కి. సో వీళ్ళు అంతా షాపింగ్ చేశారంట, అంతా బాగానే ఉంది. సో షాపింగ్ చేసి ఎప్పుడైతే బిల్లింగ్ చేయబోతున్నారో, ఆ బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బ్రో ఎవరైతే పరిచయం అయి ఉన్నారో ఆ బ్రోకి, బ్రో బిల్లింగ్ చేయొద్దు, బిల్లింగ్ చేసుకోకుండా తీసుకుపోదాం అన్నాడంట. సో అప్పుడైతే ఈ బ్రోకి భయం వేసిపోయి, సో లేదు బ్రో నేను బిల్లింగ్ చేస్తానని చెప్పేసి బిల్లింగ్ చేశాడంట. ఎవరైతే బిల్లింగ్ చేయొద్దు అన్నాడో ఆ బ్రో నీట్గా అన్ని ప్యాక్ చేసి అలానే తీసేసుకుని కవర్లు వేసేసుకుని బయటకు వచ్చేసాడంట. సో అప్పుడైతే దొరకలేదంట. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అతను అలానే చేస్తాడంట. వాళ్ళ ఇంట్లో ఉన్న థింగ్స్ 99.99% థింగ్స్ సో అన్ని ప్రైమార్క్ నుంచి తెచ్చినాయి అంట, అన్ని కొట్టేసినాయి అంట. సో వాళ్ళ నుంచి వేరే కపుల్ వాళ్ళతో పాటు ఎవరైతే ఉంటారో ఆ కపుల్ వీళ్ళతో షేర్ చేశారంట, వాళ్ళతో వెళ్ళొద్దు, ఎప్పుడైనా దొరికితే ఇష్యూ అయితే అని చెప్పేసి. సో ఇది విన్నప్పుడు నేనైతే షాక్ అయ్యాను. ఇన్నిసార్లు చేస్తే ఎలా దొరుకుంటారు అనేసి అన్నాను. మరి వాటికి ఏం టెక్నిక్స్ అయితే ఉపయోగిస్తున్నారో మనకైతే తెలియదు. సో వాళ్ళు ఇక్కడ కొట్టేసి వాళ్ళ వరకు ఉంచుకుంటే అది ఒక థింగ్, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, ఎవరైతే వాళ్ళ చుట్టాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి పార్సెల్స్ చేసేసి నీట్గా పంపిస్తారంట. సో మేము ఇక్కడ బాగా సంపాదించేస్తున్నాం, ఇక్కడ బాగా ఇదిగా ఉంది మాకు అని చెప్పేసి గిఫ్ట్లు పంపించినట్టు పంపిస్తారంట. సో అక్కయితే నాతో షేర్ చేసింది ఈ విషయము. ఇది వీడియో కూడా చేయమంది అనమాట. సో ఇలా కూడా ఉన్నారు మన వాళ్ళు అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒక థింగ్ ఏంటి అని అంటే, ఒకవేళ వరస్ట్ కేసులో కనుక దొరికితే ఎలా ఉండిద్ది అనే సినారు ఇంకోటి చెప్తాను. ఇంకొక బ్రో అనమాట ఈ విషయం షేర్ చేసుకున్నాడు నాతో. సో యూకేలో ఉన్నాడు అతను కూడా. తను ఏం చెప్పారంటే, లైక్ వాళ్ళు ఏంటంటే డ్రింక్ చేస్తారంట. సో వాళ్ళ రూమ్లో ఒక పర్సన్ బయటకి ఒక ఆస్డా దగ్గరికి వెళ్ళేసేసి, ఆస్డా అని చెప్పేసి, ఇక్కడ ఆస్డా అనేది ఏంటంటే ఇక్కడ మనకి మోరిసన్, ఆస్డా, ఆల్ది అనేది ఒక షాపింగ్ మార్కెట్ కైండ్ ఆఫ్ అనమాట. మనకి ఫుడ్, గ్రోసరీ కైండ్ ఆఫ్ అన్ని దొరుకుతాయి. సో ఆస్డా అనే దాంట్లో ఈ బ్రో ఏంటంటే ఒక బాటిల్ తీసుకుని పే చేయకుండా అలా బయటకు వచ్చేసాడంట. సో ఫస్ట్ టైం అలా చేశాడు. సో అప్పుడైతే దొరకలేదు, వెల్ అండ్ గుడ్. సెకండ్ టైం అలానే రిపీట్ చేశాడంట. సరే దొరకట్లేదు కదా, బాగానే ఉంది, కాస్ట్లీ థింగ్ తెచ్చుకున్నాం, తాగుతున్నాం, అయిపోతుంది అనేసి అనుకున్నాడంట. కానీ ఎండ్కి ఏమైందంటే, థర్డ్ టైం తను ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నాడో అప్పుడు సీసీ ఫుటేజెస్ ఉంటాయి అనే థింగ్ అతను మర్చిపోయాడు. సో అక్కడ ఆల్రెడీ క్యాప్చర్ చేసింది ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ చేసింది నీట్గా డిస్ప్లే చేసి ఉంచారంట. సో బయట డోర్స్ మీద డిస్ప్లే చేసి ఉంచారంట. వాంటెడ్, ఇతను కనుక లైక్ ఆ షాప్కి వచ్చినా ఎవరైనా చూసినా మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి చెప్పారంట. ఇక్కడ ఆ ఒక్క షాప్లోనే కాదు, ఆ ఒక్క ఆస్డా దగ్గర ఉన్న చోటే కాదు, ఎన్నైతే ఆస్డాస్ ఉన్నాయో ప్రతి ఆస్డా దగ్గర అవన్నీ ప్లేస్ చేశారంట తన ఫోటో. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా థెఫ్ట్ చేసే ముందు. ఒకవేళ అలాంటి అలవాటు ఉన్నా సరే ఇక్కడ అలాంటి పనులు చేయకండి, ఎందుకనంటే డెఫినెట్లీ ఇబ్బంది అవుద్ది. అండ్ మోర్ ఎవర్ ఇలా దొరికితే అది చాలా సివియర్గా ఉంటుంది అన్నమాట. పట్టుకుంటే కనుక బాధపడేస్తారు అండ్ కేసు కూడా అవుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, అవేర్నెస్తో ఉండండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ టైంలో బడ్జెట్లో మీరు కొనుక్కోలేకపోతే వెయిట్ చేయండి, అది కొనుక్కునే వరకు ఎర్న్ చేసి కొనుక్కోండి. అంతేగాని గబాలను వెళ్ళేసి అక్కడ లైక్ ఎవరు చూడలేదనేసి అనుకోకండి. ప్రతి చోట సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో ఒకటి చెప్తాను. ఏంటి అని అంటే, ఇదే ప్రైమార్క్లో నేను నా ఫ్రెండ్ మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు సో మేము కొన్ని థింగ్స్ బ్లాంకెట్స్ ఇలాంటివి కొనుక్కున్నాం అనమాట ఇక్కడ. సో కొనుక్కుని ఎప్పుడైతే బయటకు వస్తున్నామో అప్పుడు ఒక అమ్మాయి మాతో పాటు వచ్చిందనమాట, మా వెనకాలే. సో అమ్మాయిని అయితే పట్టేసుకున్నారు. అక్కడ మనకేంటంటే బయటకు వచ్చేటప్పుడు ఒక ఇద్దరు ఉంటారనమాట స్టోర్ అసిస్టెంట్స్. సో వాళ్ళైతే అమ్మాయిని ఆపేశారు. ఆపేస్తే మేము షాక్ అయ్యాము. మేమైతే బయటకు వచ్చేసాం, బీప్ సౌండ్ కూడా ఏం రాలేదు. సో అమ్మాయిని ఆపేసి అమ్మాయి బ్యాగ్స్ అన్ని తీయమంటే అమ్మాయి తీయలేదు. అమ్మాయి ఇక్కడ అమ్మాయి లాగే ఉంది. అండ్ అమ్మాయి అన్ని చెక్ చేస్తే అమ్మాయి దగ్గర లిప్స్టిక్స్ అవన్నీ ఉన్నాయి. అది అమ్మాయి బిల్డింగ్ కూడా ఏం చేయకుండా సింపుల్గా తీసుకొని వచ్చేస్తుంది.
సో అమ్మాయి ఎవరికో కాల్ చేసి సమ్ బ్లా థింగ్స్ అనేది జరిగింది స్టార్టింగ్లో. అప్పటికి నేనైతే యూట్యూబ్ వీడియోస్ తీయడం స్టార్ట్ చేయలేదు. మేబీ అప్పుడు స్టార్ట్ చేసినట్టయితే డెఫినెట్గా అది రికార్డ్ చేసి పెట్టామని. సో అమ్మాయిని అయితే ఏమనలేదు, థింగ్స్ అన్ని తీసేసుకుని సింపుల్గా పంపించారు. అమ్మాయికి ఎవరికో కాల్ చేసింది. సో అందరికీ అలానే సిచ్యువేషన్ ఉండదు కదా. సో అమ్మాయి లక్కీగా అమ్మాయి ఇక్కడ సిటిజన్ అయి ఉండొచ్చు. సో సింపుల్గా వెళ్ళిపోయింది. బట్ మనల్ని అయితే అలా వదిలేరు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. బయట ఎక్కడ కూడా చేయటం అవటం అనేది చూపించండి. సో బీ అవేర్ ఆన్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరు ఈక్వల్ ఉన్నట్లయితే, మీకు ఇలాంటి అనుభవాలు అయినట్లయితే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను. నాకు మెసేజ్ చేయండి. అలాగే నాకు మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో షేర్ చేయండి. నేను డెఫినెట్గా వాటి మీద బ్లాగ్స్ తీసి మన వాళ్ళందరికీ షేర్ చేద్దాం. సో ఒక ఫన్నీ వేగా అనిపించింది. బట్ కాకపోతే ఏంటంటే దొరికితే మాత్రం అప్పడం అయిపోద్ది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.